నమస్కారం ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పదహారు ఎంపీ సీట్లలో టీఆర్ఎస్దే విజయం. ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన. జైనత్ మండలంలో విస్తృత ప్రచారం. ఆదరిస్తే ఆదివాసీ సమస్యలకు పరిష్కారం చూపుతా. బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు స్పష్టీకరణ. గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపు. కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎంపీగా గోడెం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా వచ్చే నాయకులను చూసి ప్రజలు మోసపోయే పరిస్థితులు పోయాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండలం పెండల్వాడ, సాంగ్వికే, ఆనంద్పూర్, కరంజీ, కాప్రి తదితర గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. మంగళ హారతులిచ్చి పూలమాలలతో సత్కరించి వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు మద్దతిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, పార్టీ నాయకులు దేవన్న, లింగారెడ్డి, చంద్రయ్య, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పరిశీలిస్తున్నారని అన్నారు. కేవలం 4 ఏళ్ల వ్యవధిలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా తీర్పునిచ్చి టీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారని అన్నారు. ఇదే తీర్పు పార్లమెంటు ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ఎంపీగా మరోసారి గోడెం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 8 రాష్ట్రాల ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేస్తున్నాడు, మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు పనిచేస్తలేరని చెప్పి ఈ రోజు మన కేసీఆర్ గారు ఆలోచన చేసుకొని ఈ రోజు ఈ దేశ ప్రధాని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు నిర్ణయించిన వ్యక్తే. ప్రాంతీయ పార్టీలు ఒక 100 నుంచి 150 ఎంపీలు. ఇలా అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఈయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు, ఈరోజు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కావచ్చు. ఒక్క ఓటు కూడా బీజేపీ పార్టీ పోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారి నమ్మకంతో ఈ రోజు 88 మంది ఎమ్మెల్యే గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ 119 పోటీ చేస్తే 19 మంది ఎమ్మెల్యే గెలుస్తారు అంటే వాళ్ళ మీద విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? అంటే కాంగ్రెస్ పార్టీ 119 పోటీ చేస్తే 19 ఎందుకు గెలుస్తారు? మనం 119 పోటీ చేస్తే 88 మనం గెలుస్తాం. బీజేపీ వాళ్ళు 118 పోటీ చేస్తే మరి ఒకటే ఒక ఎమ్మెల్యే గెలుస్తారు. ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ని నేను సాంగిరి పెండల వల్ల సవాల్ చేసిన, ఇక్కడ సవాల్ చేస్తున్న బిడ్డ. ఒకవేళ కేసీఆర్ గారు అబద్ధం ఆడిండు, మోసం చేస్తున్నారు అనుకుంటే మరి ఇలా 119 సీట్లు పోటీ చేస్తే 88 సీట్లు మరి తెలంగాణ ప్రజలు గెలిపించారంటే చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఇలా సోయం బాపురావు గారు మరి ఇలా పువ్వు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మీరా అసలు మీకు విశ్వాసం లేదు, మీరే పార్టీలు మారుస్తూ ఉన్నారు. టికెట్ ఇస్తే ఒక పార్టీ, టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ మారి మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని. మీ కుర్చీ కొరకు మీరు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప కేసీఆర్ మోసమే చేసి ఉంటే, కేసీఆర్ మీద విశ్వాసం లేకపోతే 119 సీట్లలో 88 సీట్లు కారు గుర్తు కోటేసి తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపిస్తారయ్యా రాథోడ్ రమేష్? నేను అడుగుతున్నా. ఎంపీగా తనను గెలిపిస్తే జిల్లాలోని గిరిజనుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ గోడెం నగేష్ పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు ఆరోపించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ప్రచార షెడ్యూల్ రూపకల్పన తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు మాట్లాడుతూ, జిల్లా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన తనను గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీగా ఉన్న సమయంలో గోడం నగేష్ గిరిజనులకు ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు సైతం సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. గిరిజనుల సమస్యలపై అవగాహన ఉన్న తనను జిల్లా ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. నేడు జరగబోయే ఎన్నికలలో మరి ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారము ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా వచ్చేసరికి గతంలో గెలిచిన తాజా మాజీ ఎంపీ గోడం నగేష్ గారు వారి చరిత్ర ఏంటంటే పార్లమెంట్ లో ఓట్లు వేసి గెలిపించి పంపితే ఆయన కేవలము 5 సంవత్సరాల్లో మూడే క్వశ్చన్లు వేసి మాట్లాడడం జరిగింది. అంటే ప్రజలు మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి ఇక్కడ సమస్యల్ని వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడి చేస్తారన్న నమ్మకంతో చెప్తే ఏ ఒక్క ఆదిలాబాద్ సంబంధించిన ప్రశ్నను అడగలేదంటే ఎంత సిగ్గుచేటు. వారు మళ్ళీ పోటీ చేసి నన్ను మళ్ళొక్క అవకాశం ఇవ్వని అడగడము వారికి తగదు అని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే కేసీఆర్ మరి గోడం నగేష్ గారు వలన ఇవాళ ఏదైతే ఓవర్ బ్రిడ్జి మరి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇవ్వడం వలన దాన్ని ఆపేయడం జరిగింది, నిలిపివేయడం జరిగింది. ఇవాళ నిజంగా నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీకు దమ్ముంటే సోయం బాబురావు తోటి చర్చకు రావాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. పథకాలన్నీ బీజేపీ పార్టీ అయితే స్టిక్కర్ నేమో మీ ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సమర్థవంతమైన పాలనతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. అలాంటి పాలన మోదీతోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లోనూ బీజేపీ మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసీ సమస్యలు తెలిసిన సోయం బాపురావును ఎంపీగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి గాని, మచ్చలేని నీతివంతమైన నాయకత్వంతో, సమర్థవంతమైనటువంటి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి సోదరుడు సోయం బాబురావు గారికి, మరి దేశ ప్రధానమంత్రి కూడా అత్యంత సామాన్యం. భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గానికి బరిలో ఉన్నటువంటి అభ్యర్థి అతి సామాన్యం. ఆ రకమైనటువంటి సామాన్యుడు బరిలో ఉన్నాడు. అసామాన్యమైన మెజారిటీతో, అకుంఠిత దీక్షతో ఈ సామాన్యుడిని ఆ సామాన్యుడికి జతకూర్చి దేశంలో సామాన్యుడి పరిస్థితిని మెరుగుపరిచేటువంటి దిశలో మనం ముందుకు కదులుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవిస్తాను. సోయం బాబురావు గారు మాట్లాడుతూ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా అన్నారు. మనకు తెలుసు తీవ్రవాద సంస్థ బ్యాలెట్ మీద విశ్వాసం లేదు, బంధువు మీద విశ్వాసం. ఆ నమ్మకాన్ని వదిలి జనజీవన సరహద్దులో వచ్చిన వాళ్ళు, బ్యాలెట్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, మరి బ్యాలెట్ మీద నమ్మకం ఉండి అట్టడుగు వర్గాల అభివృద్ధి కోరుతున్న వాళ్ళు మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ, మోడీ వల్ల, ప్రధానమంత్రి మోడీ వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి విశ్వాసం పెరిగింది. సామాన్యుడైనటువంటి బడుగుల కష్టాలు ఎరిగినటువంటి ఆదివాసుల ఆవేదన అర్థం చేసుకుని వాళ్ళ కోసం నడుము కట్టినటువంటి సోయం బాబురావు మరి పార్లమెంటు సభ్యుడిగా
వెళ్తే అట్టడుగులు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన రీతిలో ప్రతిస్పందిస్తారు. ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందిస్తుంది. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. సెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వివిధ పార్టీల జిల్లా నాయకులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం వివిధ పార్టీల జిల్లా నాయకులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు తమ హక్కులను వివరించి ఎన్నికల మేనిఫెస్టోలో బాలల రక్షణతో పాటు హక్కులను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సమస్యలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. బాలలు తమ సమస్యలను విన్నవించేందుకు వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా బాలల సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక మంచి కార్యక్రమం ఈనాడు సమస్యల పట్ల అవగాహనతో పాటు తమ సమస్యల మీద స్పందించాలని చెప్పి ఈరోజు పిల్లల్లో భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ మరియు యూనిసెఫ్ వారిని కూడా నిజంగా అభినందించక తప్పదు. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మనం ఒకవైపేమో ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా సమస్యలని వీళ్ళని గుర్తించే నాయకుడు ఎప్పటివరకు రాలేదు అంటే నిజంగా విచారకరం. మరి 2016లో యూనిసెఫ్ ఆమోదించిన 17 అంశాలను భారత ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన సమయం ఇది. దేశం ఒకవైపు, ప్రపంచం ఒకవైపు అన్ని రంగాల్లో పురోగమిస్తున్న సమయంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం కొన్ని జిల్లాల్లో అత్యధికమైన అభివృద్ధి జరుగుతుంటే ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలో ఈరోజు అక్షరాస్యతలో కానివ్వండి, ఉత్తీర్ణత శాతంలో కానివ్వండి, పౌష్టిక ఆహారాన్ని అందించే దాంట్లో కూడా ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ అధికంగా వెనుకబడిన జిల్లాలు. మరి ఈ విధంగా సమస్యలను గుర్తించి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్పందించాల్సిన సమయం కాబట్టి వేదిక పైన ఉన్న నాయకులందరి బాధ్యత ఈరోజు ఇలాంటి సమస్యల్లో ఎలాంటి రాజకీయాలకు అవకాశం లేదు. దీన్ని సమిష్టి బాధ్యతగా తీసుకొని మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు చెప్పినట్లు మా రాష్ట్ర నాయకులకి తద్వారా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా మీ యొక్క సమస్యలన్నింటినీ మా యొక్క మేనిఫెస్టోలో చేర్చడానికి పూర్తి సహాయ శక్తిగా కృషి చేస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలియజేశారు. వెనుకబడిన జిల్లాలో బాలల హక్కుల రక్షణ కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పలు సమస్యలను తీర్చడంతో పాటు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పుడే చీకట్లున్నది, సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సమస్యలు లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, వెనుకబడ్డ ప్రాంతంలో చెప్పి ఆదిలాబాద్ జిల్లా అంటే ముందే వెనుకబడ కానీ అఖిల కానీ వారికి ఉన్న సమస్య పూర్తి చెప్పడం జరిగింది. వారు చెప్పిన సమస్యలు నేను కూడా దాదాపు 30 సంవత్సరాల నుండి మా బ్యాక్వర్డ్ ప్రాంతం ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ పింపూర్ అనేది ఇంకా బ్యాక్వర్డ్ ఈ 18 మండలాల్లో అంటే గాదిగూడ ఎట్లనో అటు నారుగూడ ఎట్లనో అటువంటి ప్రాంతం ట్రైబల్స్ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా అనేక సమస్యలు బాలబాలికలు చేసిన సమస్యలు అనేక సమస్యలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ద్వారా గతంలో కూడా పంపించడం జరుగుతూ ఉంది. కొన్ని ప్లేసులను అయితే పిల్లలు ఇప్పుడు దీపావళి ఉన్నటువంటి ప్రాంతంలో అడవి పశువులు ఉన్నాయి. అందర్బంద్ ప్రాంతంలో మా సురేంద్ర నాకు మంచిగా తెలుసు, ఆశ్రమ స్కూళ్ళకు అడవి పందులు వచ్చే ప్రశ్న ఆ స్కూల్ కంపౌండ్ వాళ్ళు ఉండదు. అటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి మన వెనుకబడ్డ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడే వేదికగా ఉన్న కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ఉన్న మా అక్క మాజీ జడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంకు తప్పకుండా మీ సమస్యలు నేను మా శాసనసభ్యుల ద్వారా మా ఎంపీ ద్వారా కేంద్రానికి తెలుపుతాం. మా శాసనసభ్యుల ద్వారా మా మంత్రి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యలనేది అటు కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న వారసులతో కూడా తప్పకుండా పంపించి మీ సమస్యలు పరిష్కారం కాదని చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంపీగా మరోసారి గోడం నగేష్ భారీ మెజారిటీతో గెలుస్తారని టీఆర్ఎస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు ఎన్నికల ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు.
ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గోడం నాగేష్ను 5 లక్షల మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు ఎన్నికల ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఈ ప్రచార రథాలు తిరగనున్నాయి. ఈ సందర్భంగా బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి 5 లక్షల మెజారిటీ వచ్చే విధంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు అందించి కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పే అవకాశాన్ని ప్రజలు కల్పించాలని కోరారు. ఈ ప్రచార రథాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 11వ తేదీ నాడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి గోడం నాగేష్ గారి ప్రచార వాహనాలను ఈరోజు మరి పూజ చేసి ఇక్కడ నుంచి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఆదిలాబాదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు ప్రచార రథాలను మరి ఆదిలాబాద్ నుంచే పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దాంట్లో ప్రచార రథాలలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఈరోజు పాటల రూపంలో కైగట్టి దాన్ని ఇక్కడ నుంచి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మా యొక్క లక్ష్యం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాను అగ్రగామిలో నిలిచినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 5 లక్షల మెజారిటీ ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు 5 లక్షల మెజారిటీతో గెలిపించి మరి పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా ఈరోజు మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు కనుక మరి 96లో ఏ విధంగానైతే హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలు దక్కాయో, నిధులు తీసుకురావడంలో మనము సఫలీకృతులమయ్యామో, ఇప్పుడు కూడా 16 సీట్లు మనం గెలిచినట్లయితే కేంద్రంలో ఖచ్చితంగా మనం చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. కాకుండా ఈరోజు ప్రధానమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారు అయ్యే అవకాశాలు అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. గైర్హాజరవుతున్న కానిస్టేబుళ్లు వెంటనే విధుల్లో చేరాలని బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్ సూచించారు. బుధవారం బెటాలియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాపల్గూడ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్లు విధులకు గైర్హాజరవుతున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్ తెలియజేశారు. బుధవారం బెటాలియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాపల్గూడలోని బెటాలియన్లో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు విధులకు హాజరు కావడం లేదన్నారు. కానిస్టేబుళ్లకు పలుమార్లు విధులకు హాజరు కావాలని లేఖలు పంపినప్పటికీ స్పందించడం లేదన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అందులో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారిపై బెటాలియన్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వారు వెంటనే బెటాలియన్లో రిపోర్టు చేయాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ యాపాలగూడ 2nd బెటాలియన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఈ మధ్యకాలంలో చాలామంది విధులకి గైర్హాజరవుతున్నారు. ఈ కొత్తగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల వేరే కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి మేము ఎన్నిసార్లు కూడా వాళ్ళకి రీకాల్ చేసినా, వాళ్ళకి పర్సనల్ బై హ్యాండ్ లెటర్స్ మా ఇంటికి పంపించి రమ్మని, ఉద్యోగానికి రమ్మన్నా, వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. దీనివల్ల ఈ పై స్థాయిలో ఉన్న సీనియర్ ఆఫీసర్స్, మా ఐజీపీ గారు శ్రీ అభిలాష బిస్తు గారు, మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇతర సీనియర్ అధికారులందరూ కూడా చాలా వాళ్ళపై ఆగ్రహం. వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఉద్యోగంలో రాకపోతే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవచ్చని. వాళ్ళు వచ్చే కొత్త ఉద్యోగానికి కూడా అది వాళ్ళ యొక్క ఉల్లంఘించిన ఏదైతే ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఉందో అది వాళ్ళకి యాడ్వర్స్గా రిమార్క్ రావడం జరుగుతుంది. దానివల్ల వేరే గవర్నమెంట్ జాబ్ కూడా అతను పోగొట్టుకునే అవకాశం ఉంది. సో మీ ద్వారా అప్పీల్ ఏంటంటే వాళ్ళందరినీ ఒకసారి మీ ద్వారా మెసేజ్ ఇచ్చి వాళ్ళని మేము విధులకు రమ్మని చెప్పి మేము వాళ్ళని పిలుస్తున్నాము. మెయిన్ ఎలక్షన్ కోడ్ ప్రకారం కూడా వాళ్ళు ఉల్లంఘన దాటినట్టే. కాబట్టి వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి ఒకవేళ ఈ ఫస్ట్ కల్లా రాకపోతే వాళ్ళకి మేము విధులేని పరిస్థితుల్లో అందరినీ టర్మినేట్ చేయవలసి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం.
టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని టీఆర్ఎస్ యువజన నాయకులు జోగు మహేందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ మండలం బట్టి సవర్గామకు చెందిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ యువ నాయకులు జోగు మహేందర్ అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని బట్టి సావర్గాంకు చెందిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జడ్పీటీసీ అశోక్, మావల మండల అధ్యక్షులు నల్లా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు మహేందర్ మాట్లాడుతూ ఈ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోడం నాగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 16 సీట్ల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఎంపీ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బట్టి సవర్గాం గ్రామస్తులు దాదాపు ఒక 20 మంది గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి ముందుగా అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు వీరందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. వారు ఒకటే బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలకు సంబంధించిన వారు ఒకటే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కేటీఆర్ గారు ఏదైతే నినాదం ఇచ్చిండ్రో కారు సారు సర్కారు 16 సీట్లు ఇవాళ తెలంగాణ పార్టీ గెలుచుకుంటేనే మన తెలంగాణకు లాభం అవుతుంది. అదే బీజేపీ పార్టీ గెలిస్తే మోడీకి లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్కు లాభం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణకు లాభం అవుతుంది. కాబట్టి దానికి అందరం తెలంగాణకు మద్దతు ఇద్దామన్న ఉద్దేశంతో ఇంకా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేమితోటి బీజేపీకి కాంగ్రెస్కు నాయకత్వం లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణకైతేనే భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో అందరు చేరడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. బట్టి సవర్గామ లాస్ట్ ఎన్నికల్లో మంచి లీడ్ వచ్చింది. ఇప్పుడు కూడా మంచి లీడ్ ఇస్తారని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి నగేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఈ నెల 28వ తేదీన తలమడుగు మండలం సుంకిడిలో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని తలమడుగు మండల నాయకులు గోక గణేష్ రెడ్డి కోరారు. బుధవారం సుంకిడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. సుంకిడి గ్రామంలో తలమడుగు, తాంసీ, భీంపూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గణేష్ రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారు, పిసిసి కార్యదర్శి సుజాత గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భార్గవ దేశపాండే గారు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరుగుతుంది. తలమడుగు మండల, భీంపూర్ మండల, తాంసీ మండల కార్యకర్తలందరూ ఈ సమావేశానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా తలమడుగు మండలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. బీదవారికి అవసరం ఉన్నటువంటి ఇండ్లు, దళితులకు భూమి, బీసీల రుణాలు ఈ మండలంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. కనీసము ఒక్క తలమడుగు మండలంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మరి అదేవిధంగా బీసీలకు కూడా రుణాలు ఇస్తామని 1000 మంది దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు. కానీ మొత్తం మండలంలో ఒక 50 మందికి రుణాలు ఇచ్చారు. మరి బీసీలకు మోసం చేసిన ప్రభుత్వం, ఎస్సీలకు మోసం చేసిన ప్రభుత్వం, ఎస్టీలకు మోసం చేసిన ప్రభుత్వానికి తప్పకుండా ఏదైతే ఈ ఏప్రిల్ 11వ తారీఖు నాడు జరగబోయే ఈ పార్లమెంటు అభ్యర్థి ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం బుద్ధి చెప్పి మరి మండలంలో రమేష్ రాథోడ్ గారికి అత్యధిక మెజార్టీ ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలంతా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నారని జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి అన్నారు. బుధవారం తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. భీంపూర్ మండలంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు తాటిపల్లి రాజు ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టారు.
ప్రజలంతా టీఆర్ఎస్కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాంసి మండలం జామిడి, పాలోది గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అన్ని మంచిగా అవుతాయి. 200 నుంచి 2000 దాకా. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్ఎస్ పక్షానే ఉన్నారని, ఈసారి సైతం భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 16 సీట్లతో ఏం చేస్తారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంటింటి ప్రచారంలో సర్పంచి మరియు పార్టీ అధ్యక్షుల వారితోని ఇంటింటికి పోతా ఉన్నాం. ఒక 20 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వం కావాలనుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే బాగుపడుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. పాదారు గెలిపించుకొని మీరు ఏం చేస్తారని చెప్పి నేను ఒకటే వాళ్ళకి జవాబిస్తా ఉన్నాను. 2 ఎంపీలతోనే ఇంత పెద్ద తెలంగాణని తీసుకొని రావడం ఆనాడు కేసీఆర్ గారు చేసిన ఒక గొప్ప చరిత్ర. వాళ్ళ తండ్రి మంత్రిగా, ఆయన మంత్రిగా, ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మొన్న కూడా గెలిపడం జరిగింది. మొన్న 1,75,000 మెజార్టీతో గెలిపిస్తే ఈ రోజు 4 లక్షల మెజార్టీతో గెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఏ ఇంటికి పోయినా కేసీఆర్ నాయకత్వం కావాలి, గోడం నాగేష్ గారిని గెలిపిస్తాం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదిలా ఉంటే అటు భీంపూర్ మండలం కరంజిటి, గుబిడి, కొజ్జన్గూడ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు తాటిపల్లి రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఎంపీగా మరోసారి గోడం నాగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. వచ్చే 11వ తారీఖు కారు గుర్తు కొట్టేయాలి. కారు గుర్తు చేస్తేనే మన కేసీఆర్ నాయకత్వం మనకు ఢిల్లీలో సర్కారు మన చేస్తుంది. కారు గుర్తు తెలంగాణ రాష్ట్ర సమితి తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ పథకాన్ని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ పథకాన్ని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్లు ప్రతాప్ రెడ్డి, ప్రసూన్ రెడ్డిలు బుధవారం గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పథకాన్ని ప్రారంభించి శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిష్టన్న, ఎంపీటీసీ లక్ష్మి, మండల రైతు సంఘం అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలు కలుషిత నీటిని తాగి వ్యాధుల బారిన పడుతున్నారని, దీనిని నివారించేందుకు 20% ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ శుద్ధ జలాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామానికి 100 రూపాయలు తీసుకోలేదు, మేము తక్కువకే ఇచ్చాం. అందులో కూడా 100 రూపాయల కార్డుని మీకు కమిటీ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారంట. ఈ మన వాటర్ ప్లాంట్ కమిటీ, మన గ్రామ కమిటీ, మన వాటర్ ప్లాంట్ కమిటీ కొత్త నిర్ణయం అన్నమాట. ఇంత 500 రూపాయలు తీసుకున్నాం కదా, అందులో కార్డును కూడా ఉచితంగా ఇద్దే, 100 రూపాయల కార్డును కూడా ఉచితంగా ఇద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అది 100 రూపాయలు. మీరు కట్టింది ఎంత అయింది? ఇప్పుడు 500, 100 రూపాయలు ఫ్రీగా వస్తుంది. మిషన్ మన గ్రామంలో 250 కాదు 400 కుటుంబాల వరకు కూడా ఈ మిషన్ నీళ్ళని సప్లై చేయగలుగుతుంది. అంత పెద్ద మిషన్ మన గ్రామంలో పెట్టాం కాబట్టి ఆ నీళ్ళని వాడుకోవాలంటే మొట్టమొదటిగా సభ్యత్వం తీసుకోవాలి 500 రూపాయలు పెట్టి, తర్వాత ఈ కార్డు తీసుకోవాలి. కార్డులో రీఛార్జ్ చేసి ఇస్తారు కాబట్టి కార్డు, రీఛార్జ్ ఇవి రెండు కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. అయితే రీఛార్జ్ చేసిన తర్వాత నీళ్లు రీఛార్జ్ చేసేది కూడా మన సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం?
నీళ్లు దొరుకుతాయి, కానీ రీఛార్జ్ సమయాలు మాత్రం రోజుకి 2 గంటలు, ఉదయం 1 గంట. విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించడం భావ్యం కాదని టీవీవీ జిల్లా అధ్యక్షులు రాహుల్ అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విడుదల చేయాలి, టీవీ నాయకులను ఎత్తివేయాలి, అక్రమం పెట్టిన టీవీ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. గద్వాల జిల్లాలో మల్కాపుర అనే ఒక ప్రాంతంలో గత సంవత్సరం నుంచి కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని, ప్రహరీ గోడ లేదని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తూ ఉంది. కానీ అక్కడ కేజీబీ పాఠశాల పక్కకు చాలా చెరువు ఉన్నది, చాలా పంట పొలాలు ఉన్నాయి. కానీ అక్కడ చాలా పురుగులతోటి, వ్యాధులతోటి, జంతువులతోటి విద్యార్థులు అనారోగ్యంతో ఆడ గురవుతూ ఉన్నారు. ఫరారు కూడా నిర్వహించాలని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తే కలెక్టర్ కలిశారు, ఆర్డీఓ కలిశారు, తహసీల్దార్ కలిశారు, కేజీబీ సంబంధించిన అధికారికి కూడా కలిసినా కూడా ఇంతవరకు సమస్యలు పరిష్కారం చేయలేదు. కాబట్టి ఎందుకు సమస్యల పరిష్కారం చేస్తలేని వాళ్ళకి అడిగితే టీవీ నాయకులకు నాగరాజు, రాజు, సురేందరు, సందీపు చైతన్య మహిళా సంఘంగా పనిచేస్తున్న రేణుకపై అక్రమాల కేసు పెట్టి ఆయనకు ఈరోజు జైల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలంగాణ విద్యార్థి వేదిక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ అయితే కేజీబీ పాఠశాల ఉన్న దానికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జైనత్ మండలం నిరాల గ్రామానికి చెందిన బోంద్రే దిగంబర్కు చెందిన గోధుమ పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పంటను కాలబెట్టడంతో తనకు తీరని నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. జైనత్ మండలం నీరాల గ్రామానికి చెందిన బోంద్రే దిగంబర్ అనే రైతు సాగు చేసిన గోధుమ పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు బాధిత రైతు వాపోతున్నాడు. 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని గోధుమను సాగు చేసి మంగళవారం పంటను కోసి చేలో ఉంచగా నిప్పంటించినట్లు తెలియజేశారు. 20,000 రూపాయల పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశానని, పంటకు నిప్పంటించడంతో నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరాడు. గోధుమ పోసినాం, నిన్న కట్టగట్టినాం. రాత్రికి ఎవరో తెలియని వాళ్ళు అగ్గి పెట్టేసిండ్రు, కట్టలకు మొత్తం కాలింది. మరి ఇది ఎట్లా ఏమీ తెలియకుంటున్నది. ఏమన్నా దీనికి చర్య తీసుకొని ఏమైనా చేస్తే పెట్టుబడి కూడా లాస్ అయిపోయినాం. ఇప్పుడు ఇంటికి వస్తుండే ఈ పంట తీసుకొని న్యాయం కోరుతున్నాం. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పదహారు ఎంపీ సీట్లలో టీఆర్ఎస్దే విజయం. ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన. జైనత్ మండలంలో విస్తృత ప్రచారం. ఆదరిస్తే ఆదివాసీ సమస్యలకు పరిష్కారం చూపుతా. బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు స్పష్టీకరణ. గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.